ప్రతిరోజు వారీగా మనం అన్నదాన కార్యక్రమం ప్రతి మంగళవారం శనివారం నిర్వహిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మనం ప్రారంభించి ఇప్పటికీ 4 సంవత్సరాలు దాటిపోయి 5వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం అనేటువంటి జరిగింది. ఈరోజు మా బాబాయ్ బట్ట శంకరరావు ఎక్స్ మిలిటరీ, ఆయన చనిపోయి 12 సంవత్సరాలైంది. ఆ సందర్భంగా వారు మనకి ఇక్కడ ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దుప్పట్లు ఇవ్వాలని మా చిన్నమ్మ సుగుడ, వాళ్ళ పిల్లలు తులసి, అలాగే తులసి శ్రీనివాస్, నాగరాజు, వాళ్ళ అమ్మాయి గీత, వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా నాకు ఫోన్ చేసి ఈరోజు ఇస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో వాళ్ళకి మరి మీ అందరికి కూడా వేసవికాలం మరి అనేక ఇబ్బందుల్లో, అనేక కష్టాల్లో, నష్టాల్లో ఉంటారు కాబట్టి మీకు ఆ విధంగానైనా చేతినివ్వాలనేటువంటి సత్సంకల్పంతో వాళ్ళు మనం అడిగితే తడవుగా ఈ దుప్పట్ల కార్యక్రమాన్ని పంపిణీ చేయమని చెప్పడం జరిగింది. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా గంగా ప్రవరామ సమేత నాగలింగేశ్వర స్వామి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా కరతాళతో వాటిని అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా వారు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు మనకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు, వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వాళ్ళు, వారు చేసినటువంటి విశిష్ట సేవలను గుర్తించి గత నెల 30వ తారీఖున ఉగాది పురస్కారాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అందుకోవటం జరిగింది. అయితే మన చీరాల ప్రాంతవాసిగా మరి ఐటీసీ చీరాల ఐటీడీ దాంట్లో మేనేజర్గా పనిచేసి, అలాగే దాదాపుగా విద్యారంగంలో కూడా ఆయన మంచి పట్టున్నటువంటి వ్యక్తి. బిట్స్ పిలాని అంటే ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్, దాంట్లో మరి వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ చదివి తర్వాత అనేక రకాలైనటువంటి పదవులు పొంది, అంతేకాకుండా దాదాపు 13 పుస్తకాలు రచించి, అనేక పుస్తకాలకి సంపాదకత్వం వహించి, అనేక అవార్డులు రివార్డులు అందుకొని ఉన్నటువంటి మన ప్రాంతవాసి వడలి రాధాకృష్ణ గారు ఈ సందర్భంగా నేను నా మనసులో కలిగింది, ఏంటి ఇంత మన చీరాల ప్రాంతానికి సాహితీపరంగా ఇంత ఔన్నత్యమైనటువంటి స్థితికి తెచ్చి ఆయన చేసినటువంటి రచనల మీద చాలామంది, 2 పిహెచ్డి చేశారు, 2 ఎంఫిల్ చేశారు. అంటే ఆయన రచనల మీద పరిశోధన చేసి అవార్డులు కూడా పొందటం అనేటువంటిది నా భూతో నా భవిష్యత్తు. ఈ సాహితీ రంగంలో ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక కాలంలో ఆయన ఇంటి పేరు వడలి, కానీ ఆయన కడలి లాంటి వాడు. కడలి అంటే సముద్రం. ఆయన యొక్క సాహితీ సముద్రాన్ని కానీ మదించి చిరికి ఆపోసన పట్టినటువంటి ఉత్తమోత్తమైనటువంటి విద్యార్థులు ఆయన యొక్క ఆలోచన విధానాన్ని, ఆయన పోకడల్ని, ఆయన మనసులో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి సాహితీ సౌరభాన్ని, సాహితీ అమృతాన్ని ప్రజలందరికీ, సాహితీ ప్రియులకు అందించాలనేటువంటి సదుద్దేశంతో ఆయన చేసినటువంటి కృషి అమోఘం, అద్భుతం, అనితర సాధ్యం. అటువంటి వ్యక్తికి ఈరోజు ఈ సందర్భంగా సన్మానం చేయటం అనేటువంటిది నేను చాలా సంతోషంగా, ఆనందంగా తెలియజేస్తూ, దీనికి ఈ సన్మానం చేసేటువంటి దానికి అర్హులైనటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు వేటపాలెం పట్టభద్రుల సంఘం అధ్యక్షులు, మాకు హితులు సన్నిహితులు అయినటువంటి ప్రతి వెంకట సుబ్బారావు గారు సరైనటువంటి వ్యక్తి. ఆయన సేవాభావం కలిగినటువంటి వాళ్ళు. సేవ అంటే ప్రతి వెంకట సుబ్బారావు గారు అటువంటి మనసు ఉన్నటువంటి మనిషి. అలాగే మేము నిర్మించినటువంటి 2 కొట్లలో కూడా వారు వచ్చి ఆ కొట్లు నిర్మాణం చేసినప్పుడు
ఏది మనం ఉన్నటువంటి ముందు కొట్లలో కూడా వీరి పేరు ఉంటుంది. ప్రతి వెంకట సుబ్బారావు గారు వేటపాలెం పట్టభద్రుల సంఘం అధ్యక్షులు. ఆనాటి నుంచి దాదాపుగా మాకు 35 సంవత్సరాలుగా స్నేహపూర్వకంగా మరి బంధుత్వం లేకపోయినా కానీ నడిచినటువంటి వాళ్ళు. అటువంటి వ్యక్తి అయితే ఆ సన్మానం చేసేటువంటి వ్యక్తికి సరైనటువంటి వ్యక్తి అనేటువంటి భావించి ఈరోజు ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి, వారి కుటుంబ సభ్యులకు, అలాగే వడలి రాధాకృష్ణ గారికి భవిష్యత్తులో కూడా ఈ సాహితీ విభాగంలో పద్మశ్రీ కూడా రావాలని మనస వాచ కర్మణ మన గంగాప్రవరామ సమేత నాగలింగేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సన్మాన కార్యక్రమం జరిగే ముందు మరి ప్రతి వెంకట సుబ్బారావు గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా ఆ గంగాప్రవరామ సమేత నాగలింగేశ్వర స్వామి వారికి నా యొక్క నమస్కారాలు. తదుపరి మా యొక్క ఇందాకే చెప్పారు ఆత్మబంధువైనటువంటి గురువు గారు, మా యొక్క పట్టమోహన్ మాస్టర్ గారు మరియు పెద్దలు వడల రాధాకృష్ణమూర్తి గారితో అతి తక్కువ పరిచయం ఉన్నా కానీ నాకు వారు నా మనసులో నాటుకొని ఉన్నారు. వారికి ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ కూడా నా యొక్క నమస్కారాన్ని తెలియజేస్తారు. పట్టమోహన్ రావు మాస్టర్ గారు చేసినటువంటి కార్యక్రమం ఇప్పటికీ 5 సంవత్సరాలు నిండిందంటే 2021 అన్నారు. 4 ఏళ్ళు నిండిపోయి 5వ ఏడులో జరుగుతూ ఉంది. ఇవి మాస్టర్ కార్యక్రమం ఆయన యొక్క భుజస్కంధం మీదుగా నిరంతరము కొనసాగడం అనేది చాలా గొప్ప విషయం. ఆ కార్యక్రమంలో రాష్ట్ర సాహితీ పురస్కారం పొందినటువంటి ప్రభుత్వం ద్వారా పొందినటువంటి రాధాకృష్ణమూర్తి గారి యొక్క వాగ్దాడి చాలా